అందరూ రాఖీకి రాఖీ కట్టి గిఫ్ట్లు అడిగితే, మా చెల్లి మాత్రం నాకే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. సో, మా చెల్లేమొచ్చి నేను ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్న క్రేఫిష్‌నయితే నాకు కొన్నదనమాట. సో, ఇది మీరు చూస్తున్నారు కదా! దీన్ని క్రేఫిష్ అంటారనమాట. చాలామంది లాబ్‌స్టర్స్ అని కూడా అంటారు. కాకపోతే లాబ్‌స్టర్స్ అన్నవి ఫ్రెష్ వాటర్‌లో ఉండవు. ఇది ఫ్రెష్ వాటర్‌లో ఉంటాయి. తను తీసుకోవడం అయితే ఒక పెయిర్ కింద తీసుకుందనమాట. సో, ఇదొచ్చేసి ఫీమేల్. దీనికొక లెగ్ అయితే లేదు. అండ్ ఇదొచ్చేసి మేల్ అనమాట. సో, చూసారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గున్నాయో. బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ స్పాట్స్‌తో. ఇది టెంపరరీ ట్యాంక్. వీటి ట్యాంక్ అయితే చేంజ్ చేస్తా నేను తర్వాత. మళ్ళీ నాకు మార్నింగ్ అయితే ఒక పార్సెలొచ్చింది. ఇదైతే నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న పెట్ అనమాట. చాలా రోజు ట్రావెలింగ్ తర్వాతొచ్చింది. నాకైతే ఫుల్లు భయంగా ఉంది. అందుకే రాగానే అయితే నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. ఇదైతే వాళ్ళు పంపించడం అరౌండ్ 10 డేస్ బ్యాక్ పంపించారనమాట. సో, అందుకే ఒక పెట్ అన్నది 10 డేస్ ట్రావెలింగ్‌లో ఉందంటే నాకదే భయమేస్తుంది. సో, బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు దాని ఎన్‌క్లోజర్ పంపించడం మర్చిపోయారు. మీలో ఎవరికైనా నేను ఆర్డర్ పెట్టింది ఏ పెట్టో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సరే అయితే మిగిలిన అప్డేట్స్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో ఇస్తా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.